డబ్బంతా ఆయనకే ఇవ్వాలి, అక్కడ కూడా తక్కువ ధర ఇస్తాడు. ఈ జిల్లాను దోచేసినటువంటి వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి. నెలకొకసారి 15 రోజులకు ఒకసారి కుప్పం వెళ్తాడు కప్పం కోసం. చెప్తున్నా, కక్కిస్తా 2 నెలల్లో. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన అక్రమాల్ని, మీరు చేసిన అవినీతిని, మీరు చేసిన దౌర్జన్యాల్ని గుర్తుపెట్టుకుంటా. అంగళ్ళలో ఆరు 600 మంది పైన మా కార్యకర్తలు చేస్తా. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వీళ్ళని కట్టడి చేసే బాధ్యత నాదని మీ అందరు కూడా హామీ ఇస్తున్నా. మా తమ్ముళ్ళు డిఎస్సి రావాలంటే ఏం రావాలి? ఎవరు రావాలి? మీరు పనిచేయండి. డిఎస్సి పెట్టే బాధ్యత నాది, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. తమిళలో ఇదే కాదు, పులివెందల, ఈరోజు పులివెందల పంచాయతీ ఒకటి తయారైంది. మీ అందరికీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అడ్డంగా దోచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన చనిపోయాడు, మొత్తం అవినీతి బయట వచ్చింది. సిబిఐ 42,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. ఆ సమయంలో తప్పించుకోవడానికి కేసుల నుంచి చనిపోయిన తండ్రి పైన కేసు పెట్టుకోండి, నాకు సంబంధం లేదని ఎఫ్ఐఆర్ వేసుకోమని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు, ఈరోజు మీరు చూస్తే మీరందరూ ఒకసారి ఆలోచించండి ఈ విషయం.